ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడు చాలిన దేవుడుగా ఉండి ఈ మాసంలో కూడా ఈ విధంగా 15 రోజులు మనల్ని ఆయన కంటిపాపు వాళ్ళు కాపాడి సంరక్షించారు. ఈ రోజున ఆయన యొక్క కృపను బట్టి సజీవులుగా ఉన్నాం. ఆయనే మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినాన మనం దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక మాటను మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యేసయ్య 70 మంది శిష్యులను పిలిచి ఆయన వెళ్ళబోతున్నటువంటి గ్రామాలకి ముందుగా ఇద్దరిద్దరిని ఆయన పంపాడు. పంపుతున్నప్పుడు వారందరికీ అనేకమైన విషయాలు చెప్పి ఏ విధంగా మీరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి మధ్యలోకి వెళ్తున్నారు అంటూ ఆ విషయాలన్నీ చెప్తా వచ్చాడు. నేను మిమ్మల్ని పంపుతున్నాను, తోడేళ్ల మధ్యలోకి గొర్రెపిల్లను పంపినట్లు పంపుతున్నాను. ఇలాగా చెప్తూ మీరు ఏ ఇంటికైనా వెళ్తారో, ఏ ఊర్లో ప్రవేశిస్తున్నారో అక్కడ యోగ్యమైన ఇల్లు ఏదో కనుక్కోనండి, అందులో ప్రవేశించండి. అక్కడ మీరు చేయవలసిన పనులన్నీ చేసి ముగించేంత వరకు ఆ ఇంట్లోనే ఉండండి. అక్కడి నుంచి వారు ఏది మీకు పెడతారో అది తీసుకొని తినండి. అక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఆ విధంగా ఆ కుటుంబాన్ని దీవించండి. ఒకవేళ మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే, మీ మాట వినకపోతే నా మాట కూడా వారు వినరు అని ఈ విధంగా అన్ని శిష్యులకి చెప్పి వారిని పంపించాడు. సువార్త నిమిత్తమై వారికంటే ప్రభు కంటే ముందుగా వారిని పంపాడు. ఆయన వెళ్ళబోతున్న గ్రామాల నిమిత్తం. ఆ సమయంలో ప్రభువు ఉపయోగించినటువంటి మాట ఏంటంటే 19వ వచనంలో 10వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఏదియు ఎంత మాత్రం మీకు హాని చేయదు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం వెళ్తున్న మార్గం అంతట్లో, దేవుని చిత్తానుసారంగా మనం ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో ఏది కూడా మనకు ఏమాత్రం హాని జరగకుండా మనల్ని దేవుడు ఆ విధమైనటువంటి అధికారము చేత, బలము చేత ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 19వ వచనంలో పాముల మీదను తేళ్ల మీదను మీకు అధికారం ఇస్తున్నాను, శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను అని ప్రభు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విధాలైనటువంటి ప్రభావాలను మనం చూస్తాం. 3 విధాలైన శక్తులు. పాములకు ఉన్నటువంటి శక్తి, కొన్ని పాములు కాటేస్తే కొద్ది నిమిషాల వ్యవధిలో, గంటల వ్యవధిలో చనిపోయే విష సర్పాలు ఉన్నాయి, భయంకరమైనటువంటి విష సర్పాలు. అలాగే తేలు కాటేస్తే దాని బాధ ఓ రోజంతా, కొంతమంది అనుభవించిన వాళ్ళు చెప్తారు, ఓ రోజంతా కూడా. ఈ మధ్యలో నాకు సహోదరి చెప్పింది, ఆమె పొలంలో వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక తేలు ఆమె చేతి వేలి మీద అది కొండెతో కాటేస్తే ఒక రోజంతా ఆ విషయం చాలా బాధపడింది. ఆమెకు చాలా వేదన కలిగింది. ఆమె ఆ వేదనను అనుభవించిన ఆవిడ నాకు చెప్తుంది, నేను మామూలుగా కాదు, అంత భయంకరమైన పరిస్థితిని అనుభవించాను అని. అలాగే శత్రువు అని మనం తెలుగులో గమనించాం, కానీ కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో సాటన్ అని రాయబడింది. సాతాను మీద వారి యొక్క సమస్త సమర్థత మీద అధికారము చేసే శక్తిని నేను మీకు అనుగ్రహించానని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. దేవుని పేరట, దేవుని యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం ఈ ఆత్మీయ యాత్రలో వెళుతున్నటువంటి మనకు ఈ ప్రతిదినం ఈ 3 విధాలైనటువంటి ఆ యొక్క ప్రభావాలు మనల్ని తాకుతూ ఉంటాయి. సర్పము అని మనం గమనించినప్పుడు ఈ సర్పము తిన్నగా ప్రయాణం చేయదు, ఇది వంకరగా ప్రయాణం చేస్తూ ఉంటుంది కదా. అంటే ఈ సర్పం యొక్క ప్రభావం ఎలా చేస్తుందంటే కొంతమంది జీవితాలని తిన్నని మార్గాల్లో వెళ్ళనివ్వకుండా టింకర మార్గాల్లో పంపిస్తుంటుంది. అంటే కొంచెం లోకం కొంచెం భక్తి, కొంచెం లోకం కొంచెం భక్తి ఇన్నట్లుగా, అంటే అటు లోకంలో లేనట్లుగా కాకుండా ఇటు భక్తిలో లేనట్లుగా కాకుండా 2 విధాలుగా చూపిస్తూ వెళ్తుంది. ఆ ప్రభావం, సాతాను ప్రభావం నిన్ను ఆ పరిశుద్ధతలో నుండి పూర్తిగా తొలగించదు, అలాగా పూర్తిగా లోకంలో కలపదు. నిన్ను అటు ఇటు ఇటు అటు. దేవుని యొక్క వాక్యం కూడా మనకు తడగా చెప్తుంది కదా, నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా ఉంటే మేలు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు. నువ్వు అటు వెచ్చని స్థితి కాదు, ఇటు చల్లని స్థితి కాదు, నులివెచ్చని స్థితి, మధ్యస్థంగా ఉండటం, తటస్థ వైఖరి.
ఎవరి వైపు నేను లేదు, నేను న్యూట్రల్గా ఉన్నాను అన్నటువంటి ప్రభావం. సాతాను కొన్ని విధాలైనటువంటి ఆ కాటు మనల్ని ఆ విధమైనటువంటి మార్గాల్లో పంపిస్తుంది, మనల్ని ఈ విధమైన మార్గాల్లో కూడా నడిపిస్తాడు. చూడండి, నేను గతంలో ఒక చిన్న మాట నేను గమనించాను. పాపం చేస్తూ ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు, పాపం చేస్తూ ప్రభు బలలో పాలు పొందేవాళ్ళు ఉన్నారు, పాపం చేస్తూ సింగర్లుగా, వాయిద్యాలు వాయించేవాళ్ళుగా, ప్రసంగికులుగా, భక్తులుగా, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళుగా, పాపం చేస్తూ కూడా ఈ విధమైనటువంటి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు లేకపోలేదు. ఇదే సాతాను యొక్క ఆ యొక్క సర్పం యొక్క ప్రభావం, తేళ్ల యొక్క ప్రభావం. తేలు కొండతో వేసే కాటు ఆ దినమంతా ఇంచుమించు ఒక రోజంతా, కొన్ని తేళ్లలో కొంచెం హై పవర్ ఉన్నవి కూడా ఉన్నాయి, వాటి యొక్క ప్రభావం సాధారణంగా ఉండదు. సో వీటి యొక్క ప్రభావాలు ఆధ్యాత్మికమైన జీవితంలో కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే తేలులాగా ఉంటాయి. ఆ మాట వేసి కాటేస్తే ఆ బాధగా అల్లాడిపోతుంటారు. కొంతమంది మాట్లాడే మాటలు కొంతమంది మీద మరికొంతమందికి అభిప్రాయాన్ని కూడా మార్చేస్తాయి. కొంతమంది, నాకు తెలిసిన కొంతమంది సేవకులు కూడా ఉన్నారు, వాళ్ళు వేరే వాళ్ళు కొన్ని చెప్పినటువంటి మాటలను బట్టి నాతో ఫెలోషిప్గా ఉన్న సేవకులే, కానీ నాతో మాట్లాడడానికైనా, నాకు ఫోన్ చేయడానికైనా వాళ్ళకి మనసు రానంతగా అవతల వ్యక్తుల యొక్క మాటలు వాళ్ళని అలాగా కఠినపరిచాయి. ఆ బాధ, ఆ వేదన, అంటే ఆయనకి మనం ఎందుకు ఫోన్ చేయాలి, ఆయన ఇంతకు ముందులాగా లేడు, ఆయన మారిపోయాడు అని నా మీద అవతల వ్యక్తులు చెప్పిన మాటలకి ఈ మధ్య వ్యక్తి, నాతో సహవాసంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ మాటలు విని అతను చెప్పిన మాటలకి, అందుకనే సామెతల గ్రంథం చెప్తుంది కొండెగాడు అని. కొండెముతో ఆ కాటేస్తుంటాడు కొండెగాడు. ఆ గాయాలు, ఆ వేదన మామూలుగా ఉండదు. కొంతమందికి ఆ బాధపడితే అప్పుడు ఆ యొక్క పరిస్థితిని అంతా మర్చిపోతారు. తన చుట్టూ ఉన్నది ఎవరు ఏంటి ఏమేమి పట్టించుకోరు. ఆ బాధతోనే అల్లాడిపోతుంటారు. ఇదే నిజం అన్నట్లుగా. అలాగే సాతాను అయినటువంటి శత్రువు మీద కూడా వాటి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అందుకని దేవుడు అంటాడు, వాటన్నిటి మీద మీకు నేను శక్తిని అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. నథింగ్ విల్ హార్మ్ యూ. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి జీవితంలో ఏది ఎంత మాత్రం హాని చేయదు అని అంటే ప్రభు మాటలు చొప్పున, సాతాను మాటలు వినకుండా, అటు ఇటు ఉందాము అన్నటువంటి ఆ సాతాను మాటలు వినకుండా, అలాగే ఇతరుల గురించి చెప్పబడుతున్నటువంటి మాటల గురించి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది రియల్గా చెప్తే తప్పేం లేదు, యథార్థంగా చెప్తే తప్పేం లేదు. కానీ కల్పించి లేని వార్తలు పుట్టించి మనసు విరిగేటట్లుగా, ఉన్న సహవాసం దెబ్బతినేటట్లుగా ఆ సాతాను కొంతమందిని ఉపయోగించుకుంటాడు. అప్పుడు వాడి మాటలు విన్నప్పుడు ఏమవుతుంది, నడిపించే సేవకుడు, మా పాస్టర్ గారు, మా గురువు గారు, మా ఆత్మీయ తండ్రి, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క తేలి కాటు గురైనాక అప్పుడు అర్థమవుతుంది ఎవరు నిజంగా ఆత్మీయ తండ్రి, ఎవరు ఏంటి పరిస్థితి అని. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఈరోజు మనకు దేవుడు చెప్తున్నాడు, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. హల్లెలూయా. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించేటువంటి ఆ శక్తిని పొందగలుగుతున్నావా? దేవుని దగ్గర ప్రార్థన చేయి, కృపతో నింపబడు. దేవుని అడుగయ్యా, సమస్త ఈ దురాత్మ శక్తుల ప్రభావం, పాములు, తేళ్ళు, సాతాను, వీటి మూటి యొక్క ప్రభావాలు మనిషిని తలకిందులుగా చేస్తాయి. కానీ ప్రభు అంటున్నాడు, అవి కూడా మీకు ఏమాత్రం హాని చేయవు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే నేను మీకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా? దేవుని అడుగు, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో సాతాను ఏ విషయాల్లో నేను దారి తప్పిస్తున్నాడో, ఎవరి గురించి ఏ విధంగా చెప్పి నీకు వేదన కలుగు చేస్తున్నాడో, ఏ విధమైనటువంటి ప్రభావాలు నీ మీదకు వస్తున్నాయో, ఇవన్నీ కూడా తేటపరచబడుతున్నాయి. గుర్తించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడారు అయ్యా. సాతాను యొక్క ప్రభావం, పాముల యొక్క ప్రభావం, తేళ్ల యొక్క ప్రభావం, వీటి మీద మీకు అధికారాన్ని ఇచ్చానన్నారు. ఏవి ఎంత మాత్రం మీకు హాని చేయవు అని చెప్పారు. కారణం ఏంటంటే అదే 10వ అధ్యాయంలో సువార్తలో మీరు చెప్పారు కదా,
సాతానుడు అయ్యా నన్ను మెరుపు తీగ వలె అయ్యా వాడు వెలుగుదూత వలె ఆకాశం నుండి కింద పడ్డాడని మీరు చూచానని మీరు చెప్పారయ్యా. ఆ విధంగా ఇది అంత్య దినాల్లో సాతాను యొక్క క్రియలు భూమి మీద విస్తారంగా ఉంటున్నాయి. అనేక జీవితాల్లో అయ్యా పెను మార్పులకు కారణమవుతున్నాయి. ఉన్నటువంటి ఆ సహవాసం, బంధం, ఐక్యత, ప్రేమ నైనా కోల్పోయే పరిస్థితుల్లోకి కొన్ని ప్రవర్తనలు, కొన్ని క్రియలు, కొన్ని మార్గాలు కొంతమంది జీవితాలను ఆ విధంగా అయ్యా బాధ వేదన పరుస్తూ వస్తున్నాయి. కనుక ఈ రోజున మీరు ఇచ్చిన వాక్కును బట్టి అయ్యా ఏది అంత మాత్రం హాని చేయదన్న మీ మాట ప్రకారంగా నిత్యముగా ప్రతి వారి యొక్క జీవితాల్లో సాతాను శక్తుల మీద, అపవాది యొక్క క్రియల మీద అయ్యా మీరు శక్తిని, బలమును, అధికారాన్ని అనుగ్రహించి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన మార్గాల్లో నడవడానికి సహాయం వచ్చే కృపయు కాపుదల అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప మనకు ఆ విధంగా తోడుగా ఉండి నడిపించును గాక.